మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం బంగారిగూడెం గ్రామ శివారు చెవుల తండాలో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. చెవుల తండాలో ప్రతి ఇంట్లో నొప్పులతో కూడిన జ్వరాలు రావడంతో గత 20 రోజుల నుండి అల్లాడుతున్నామని మీడియా ముందు గ్రామస్తులు చంద్రకళ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు మా గ్రామానికి వచ్చి పరిశీలించి మెరుగైన వైద్యం అందించే విధంగా చూడాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకులు సామా పాపయ్య మాట్లాడుతూ విష జ్వరాలతో బాధపడుతున్న చెవులు తండా గ్రామస్తులకు తక్షణమే సరైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చెవుల తండా గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు. మా గ్రామం చౌలతండ, మండలం కొరివి, జిల్లా మహబూబాద్. మరి మా ప్రాంతంలో జరుగుతున్న, మా గ్రామంలో జరుగుతున్న ప్రతి కుటుంబంలో మరి వర్షాకాల సీజన్ వచ్చింది కాబట్టి విష జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి కుటుంబంలో 2-3 బాధపడుతున్నారు. అదేవిధంగా మరి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మరి ఎమ్మటే స్పందన చేయాలి. మా గ్రామానికి వచ్చి ఇక్కడ క్యాంపు పెట్టాలని మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా అందరూ కూడా బాధపడుతున్నారు. మరి ఎవరు కూడా మా గ్రామానికి వచ్చి మరి అధికారులు కానీ, మరి ఆశా వర్కర్లు కానీ, ఏఎంలు కానీ ఎవరు కూడా రావట్లేదు. దయచేసి మా గ్రామానికి వచ్చి మరి మా యొక్క ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, మరి తెలుసుకున్న తర్వాతనే మరి ఇక్కడ క్యాంపు పెట్టాలని నేను మనవి చేస్తున్నాను. మరి చౌలతండ గ్రామం నుంచి నేను అదేవిధంగా మరి కలెక్టర్ కూడా తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. జిల్లా కొరివి మండలం అండి. మా చౌలతండలో గత 20 రోజుల నుంచి ఇంట్లో కనీసం 2-3 జ్వరంతో బాధపడుతున్నామండి. మేము ఆర్థికంగా లేని వారము. ఈ ఆర్ఎంపీ డాక్టర్ల గారు సూచించుకున్నా కూడా మాకు తగ్గట్లేదండి. అందుకే టైఫాయిడ్, డెంగ్యూ వస్తుందండి. వాతావరణం ప్రాబ్లము లేకపోతే వాటర్ వల్ల ప్రాబ్లం మాకే తెలియదండి. దయచేసి పెద్దలందరూ సహకరించి మా గ్రామాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే కానీ, ఎంపీ వాళ్ళు కానీ వచ్చి సహకరించి మా యొక్క గ్రామాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నామండి. మేమందరం లేని వాళ్ళం. అసలుకి మాకు ఇంట్లో తింటేనే చేసుకుంటే తినేటట్టండి, లేకుంటే లేదండి. మాకు సహకరించి మా యొక్క గ్రామానికి వైద్య శిబిరం అందించగలరని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామండి. ఏమైనా ప్రజలు కానీ అట్లనే ఇక్కడ ఉన్న అధికారులు కొరివి మండలంలో చౌలతండ అనేది ఒక గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలలో మొత్తం కూడా ఏంటంటే ఇవాళ పిహెచ్సి సెంటర్ పరిధిలో ఇక్కడ హెల్త్ క్యాంపు పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జ్వరాలు అనేది చాలా, అంటే ఇంటికి 2-3 జ్వరాలు వస్తున్నాయి కనుక తక్షణమే హెల్త్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. దీనికి స్పందనగా మరి హెల్త్ క్యాంపుకు సంబంధించిన మొత్తం కూడా ఆఫీసర్లు కూడా స్పందించాలి. మరి ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. వీళ్ళంతా కూడా కూలి చేసుకొని పేదవాళ్ళు ఇంట్లో ఒక పూట ఉంటే ఒక పూట వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కనుక ఇట్లా వీళ్ళకి ట్రీట్మెంట్ లేక చాలా ఇబ్బంది పడతారు. ఈ ఒక్కొక్క ఇంట్లో 2-3 జ్వరాలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీనికి వాటర్ సమస్య మెయిన్గా ఉన్నది. ఇక్కడ విష జ్వరాలు అనేది అంటే సంవత్సరం కాగానే కొద్దిగా చినుకుల ద్వారా కూడా కొంత జ్వరాలు వచ్చే పరిస్థితి.